హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్ఎఫ్ఎం. సో ఈరోజు నేను ఏంటంటే ఉడకపెట్టిన టమాటా పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపెట్టేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఏంటంటే ఒక 1 kg ఆఫ్ మంచి ఫ్రెష్ టమాటాస్ క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఇది వచ్చేసి నిల్వ పచ్చడి, ఒక 1-2 months వరకు స్టోర్ చేసేసుకోవచ్చు. ఈ టమాటాస్ని కట్ చేసి పెట్టేసుకున్నాను. ఈ కట్ చేసిన టమాటా పీసెస్ని నేను ఒక గిన్నెలో వేసేసుకొని ఉడకపెట్టేసుకోవాలి. ఇది మనం ఒక 10-15 minutes వరకు ఉడకపెట్టేసుకోవాలండి. మనం ఒక 1 drop ఆఫ్ వాటర్ కూడా నేను ఇక్కడ యాడ్ చేయను, అప్పుడు ఆ పచ్చడి అనేది నిల్వగా ఉంటుంది. నాకు ఒక 10-15 minutes తర్వాతకి ఈ టమాటోలోని వాటర్ అంతా మనకి బయటకు వచ్చేస్తుంది. చూసారా నాకు ఎలా వచ్చేసిందో? ఈ వాటర్ ఇంకే అంతవరకు మనము ఆ టమాటాలని ఉడకబెట్టేసుకోవాలి. ఇందులో కొంచెం చింతపండు, పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇది నాకు వాటర్ ఇంకడానికి ఒక 10-15 minutes అలా టైం పడుతుందండి. సో నేను ఒక మూత పెట్టేసుకొని సిమ్లో ఉడకబెట్టేసుకుంటాను. ఆ లోపు మనము ఈ పచ్చడికి సరిపడ పోపుని మనం ప్రిపేర్ చేసేసుకోవాలండి. నేను ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకున్నానండి. ఇంకా ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను. జీలకర్ర, ఆవాలు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ ఆయిల్ కొంచెం ఎక్కువగానే తీసేసుకున్నాను. జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిలు కొన్ని తీసేసుకున్నాను. ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను. ఈ పోపు చల్లారినాక నేను ఇక్కడ యాడ్ చేస్తుంది ఏంటంటే వెల్లుల్లి పేస్ట్ అనమాట. నేను గ్రైండ్ చేసి పేస్ట్ చేసేసుకొని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. మసాలా ప్రిపరేషన్. ఇంకా ఇది ఏంటంటే కారం. నేనైతే ఇక్కడ 1 టీ గ్లాస్ ఆఫ్ కారం తీసేసుకున్నాను అనమాట. 1 kg ఆఫ్ టమాటాస్కి సరిపడే కారం, వెల్లుల్లి పేస్ట్ ముద్ద, ఇంకా ఏంటంటే ఇది మెంతుపిండి, సాల్ట్. ఈ 4 ఇంగ్రీడియంట్స్ మనం ఆ పోపు చల్లారినాక అందులో కలుపుకోవాలి. సో ఆయిల్లో కలిసేటట్టుగా ఈ వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, ఆ మెంతుపిండి అంతా ఆయిల్లో మంచిగా కలుపుకోవాలండి. నేనైతే ఇక్కడ పర్ఫెక్ట్గా కలిపేసుకుంటున్నాను. నెక్స్ట్ మనకు ఆ టమాటాలు కూడా మంచిగా ఉడికిపోతాయి. చూసారా నాకైతే ఈ విధంగా ఉడికిందో? ఇది గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే మామూలుగా రుబ్బేసుకోవచ్చు అండి. ఈ టమాటాలు ఉడికినాకనే మనం ఆ యొక్క మసాలా దాంట్లో వేసేసుకోవాలండి. నేనైతే ఇక్కడ రుబ్బేసుకుంటున్నాను. ఎందుకంటే మరీ మనం మిక్సీ చేసేసుకుంటే చాలా మెత్తగా ఉంటుంది. అలా రుబ్బేసుకుంటే అక్కడక్కడ మనకి టమాటాలు తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టమాటాలు చల్లారినాకనే మనము ఆ మసాలా దాంట్లో ఈ పేస్ట్ అనేది వేయాలి. మంచిగా టమాటా పేస్ట్ అంతా మనం ఒక మసాలా దాంట్లో మంచిగా కలిపేసుకోవాలి. అంతే అండి, నోరూరించే టమాటా పచ్చడి రెడీ అయిపోయినట్టే అండి. మీకు తినేయాలని ఉందా? సో మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోండి. ఇంకా లాస్ట్ ఫైనల్గా ఈ టమాటా పచ్చడి అంతా ఒక దాంట్లో స్టోర్ చేసుకున్నాక ఆ యొక్క కడాయిలో మనం కొంచెం అన్నం వేసుకొని ఆ పచ్చడి కలుపుకొని తింటే ఉంటుంది సూపర్ అనమాట. నాకు ఆ టమాటా పచ్చడి అంతా ఒక ఎత్తు అయితే ఇలా అన్నం వేసుకొని ఒక ముద్దలాగా చేసుకొని నోట్లో పెట్టుకుంటే ఉంటుంది వావ్.